దించండి అద్దాలు దించండి, దించండి అద్దాలు దించండి. ఆ మహత్తరమైన దృశ్యం చూసి ఆనందించండి. ఇదిగో తిమ్మాజీ, మన బోర్డులు కిందికి దిగిపోతుంటే అది నీకు మహత్తర దృశ్యంగా కనిపిస్తుంది. నిన్ను తాకాలయ్యా. మన బోర్డులు కిందకి దిగడం మాట అలా ఉంచు. ఆ రవితేజ గారి బోర్డులు మీదకి వెళ్ళిపోతున్నాయి. మీదకి వెళ్ళిపోనివ్వండి. ఆ బోర్డులు చూసే కడుపు నిండిపోతుంది. ఆ అక్షరాలు ఎంత ముచ్చలుగా ఉన్నాయండి. నోరు ముయ్యరా. మనం బొచ్చెలు చేత్తో పట్టుకుని అడుగు తినే రోజు వస్తున్నందుకు బాధపడక అపోజిషన్ వాళ్ళు అలా పొగుడతావే. ముందు కారెక్కు. నా మీద ఎగడం దేనికండి? ఆ రవితేజ గారి బిజినెస్ ఎలా దెబ్బతీయాలని ఆలోచించుకోవాలి గాని నేను ఐడియా లేవునా? ఇద్దు గాని ముందు కారెక్కు. పోలింగ్ ఎదరుంది. దా దా. కోయంబత్తూరు నుంచి మన రా మెటీరియల్ వచ్చేసిందండి. వచ్చేసింది సార్. గుడ్. సార్ హలో, ఏమిటి చందా కోసం వచ్చారా? అవును సార్, మాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. ఆటోగ్రాఫా? దేనికమ్మా? నేను దేశ నాయకుడిని కాను, సినిమా స్టార్ని కాను, స్పోర్ట్స్ మెన్ కాను. ఆఫ్టర్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. మా ఆడపిల్లల్లో వాళ్ళకంటే మీకే ఎక్కువ పాపులారిటీ ఉంది సార్. మీ డిజైన్ శారీస్ అంటే మాకు చాలా ఇష్టం సార్. ఆటోగ్రాఫ్ సార్, ఆటోగ్రాఫ్ సార్. ఓకే ఓకే, చూడండి ఇక్కడ కావాల్సిన డొనేషన్ పంపించండి. సార్ మీకు మ్యారేజ్ అయిందా సార్? అయిందమ్మా. ఆడవాళ్లకు మతిపోగొట్టే డిజైన్ సృష్టించే మిమ్మల్ని కట్టుకున్న ఆవిడెవరో చాలా అదృష్టవంతురాలు. రాముడు, రాముడు. అయ్యా, కరెంటు పోయి ఎంతసేపు అయింది? చాలా సేపు అయిందండి. బయటికి వెళ్ళిన అమ్మగారు తిరిగి వచ్చి ఈ కరెంటు పోవడానికి కారణం నేనే, నన్ను ఎక్కడ తిడతారో అని తెగ భయం వేస్తుందండి. అమ్మగారు ఇంట్లో లేరా? లేరండి. అమ్మగారు వాళ్ళ అమ్మగారితో కలిసి మన ఇంటికి వచ్చిన మహిళా మండలి అమ్మగారులందరినీ ఎంటేసుకుని మధ్యాహ్నం అనగా ఆడవాళ్ళ క్లబ్ లో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళిపోయారండి. తనకెంతసేపు ఆ క్లబ్బులు, పార్టీలు, ఫంక్షన్లే తప్ప ఇల్లు, మొగుడు అనే ధ్యాసే ఉండదు. బావగారు, ఇల్లు తన మొగుడనే ధ్యాస తనకు ఉండదు కాబట్టి మా చెల్లి ఆ రెండు విషయాలు ఈ గోపాల్ ది గ్రేట్ గా అప్పగించింది. మీరు ఒంటరిగా ఉన్నాను బెంగ పెట్టుకోకండి, జంటగా నేను ఉంటాను. ఓ పచ్చమొట్టిలా కొట్టండి. ఎందుకు కొట్టండి చెప్తాను. ఏంటండి చెప్పేది? బాబు గారు అలసిపోయి ఇంటికి వస్తే కాఫీ తాగుతారా, టిఫిన్ తింటారా అని అడగడం పోయి ఆయన చెవి దగ్గర చేరి చిల్లర కావాలని అడరేంటండి? ఏమిటో నీ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు. నీ సంగతి తర్వాత చెప్తాను. బావగారు, నా ప్రతిభను ఎవరు గుర్తించడం లేదు కానీ 1 లక్ష ఇచ్చారనుకోండి, వారం తిరిగేసరికల్లా 2 లక్షలు చేస్తాను. కావాలంటే పందెం. గోపాలం, ఈ పందాలు పోటీలు నన్ను విసిగించుకో. ఇదిగో ఈ 100 తీసి వెళ్ళిపో. థ్యాంక్స్, దీంతో చెప్తాను. బాబు గారు టీ తెమ్మంటారా? వద్దురా, స్నానం చేస్తాను, కాస్త వేడి నీళ్ళు పెట్టు. మన ఇంట్లో నీళ్ళు లేవండి, ట్యాంక్ ఖాళీ. అవునండి, మన ఇంటికి వచ్చిన ఆడోళ్ళంతా ఇక్కడే తానాలు చేసి ఇక్కడే మేకప్లు అయిపోయి అమ్మగారి చీరలే చుట్టుకెళ్ళిపోయారండి. డామ్ ఇట్. పోన్లేండి, బావిలో నీళ్లు తోడి టౌన్ మీద పెడతాను. ఏమిటి ఇల్లంతా చీకటిగా ఉంది? నౌకర్లెవరు కనబడరు? కరెంటు పోయిందా? నాన్ సెన్స్. త్వరగా డ్రెస్ చేసుకుని బయలుదేరాలంటే అమావాస్యలాగా చీకటి. రాముడు, ఒరే రాముడు! ఏమండి, మీరు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే ఓ అరగంట అయింది. ఏమిటండి మీరు? ఇంటికి వచ్చి అరగంట అయింది కదా. ఇలా చీకట్లో కూర్చోకపోతే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కోవచ్చుగా. తను ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటాడమ్మా? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా. మై గాడ్ మమ్మీ, అవతల డిన్నర్ పార్టీ ఉంది. చీఫ్ గెస్ట్ ని మనమే రిసీవ్ చేసుకోవాలి. తొందరగా రెడీ అయి వెళ్దాం కదా అనుకుంటే ఈ పవర్ కట్ ఒకటి. అమ్మయ్యా, లలిడిగే మీ ఆయనతో మాట్లాడుతూ కూర్చుంటే టైం కాస్త అయిపోతుంది. అవతల చీఫ్ గెస్ట్ వచ్చేస్తారు. పదమ్మా, మనం వెళ్ళి కాస్త మేకప్ సర్దుకుని డ్రెస్ చేంజ్ చేసుకుందాం. లే. ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని మార్చడం ఎవరి తరం కాదు. ఆ పరమాత్ముడే రక్షించాలి. ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలచేరుస్తాడు బాబు. బాబు, నాలాంటి గుడ్డోడికి, కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు, ధర్మం చేయండి బాబు. కుంటువాడి బాబు. 5 rupees, 10 rupees, 5 rupees, 10, 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోదిరి బాబు. బాబు, సినిమాల ముందు అరటి చెట్ల. ఆహా, ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు, ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా, అక్క, అక్కాయ్, ధర్మం అక్కాయ్. బాసు బాబు, ధర్మం బాబు. ధర్మం కాదు, నేను బాసు. ఏంట్రా
ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు. టోటల్ క్లాస్. ఓపెన్ చేయి. నువ్వు 5-7 చేసేయి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. 5-7 ఆడాల పక్క seat. ఆడాల పక్క అమ్మా. 5-7. 5 రూపీస్ 7 రూపీస్ బాబు. 5 రూపీస్ 7 రూపీస్ బాబు. బాబు లేడీస్ పక్క సీట్ బాబు. లేడీస్ పక్క సీట్ బాబు. 5 రూపీస్ 7 రూపీస్. 5 రూపీస్. ఎవరు బాబు ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాం గానీ నువ్వు నిజంగా గుడ్డోడేనంటరా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు? అలాగా అయితే మా బండి ఎక్కుదు కానీ పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు వచ్చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్, నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎర్తెడతాం అనుకుంటున్నారా? వీరికి ఎర్తెట్టే సరిపోద్దా? పగిలిపోతా. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే. ఎవరో నీ బాస్? జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. నువ్వేనా డాన్స్ మాస్టర్వే? నువ్వేనా ఈ గొట్టంగాళ్ళకి గురువే? మాటలు తిన్నగా రాని మనతో పెట్టుకుంటే సెంటర్లో చెడుగుడు ఆడించేస్తాను. నువ్వు నన్ను చెడుగుడు ఆడిస్తావో నేనే నిన్ను ఫుట్బాల్ కబడ్డీ ఆడిస్తానో తేల్చుకుందాం. దా దా నువ్వు అంత మనగాడివా? దా దా. మనతో పెట్టుకోకు, మఠాష్ అయిపోతావు అంతే. మళ్ళీ ఆయన ముందు వచ్చేసా. రాయ్ ఎగతాళి ఉందిరా, మా పేటకు వచ్చి మమ్మల్ని కొట్టాలని చూస్తారా? రాయ్ రాయ్ వీడికి స్టంట్ మాస్టర్ సంగతి తెలిసినట్లేదు, కొడేస్తాను రా. రాయ్ వర్షం వచ్చేస్తా. మక్రోయ్ ఏమిటో రోడ్డు మీద వెధవేషాలు? రోడ్డా బెడ్ రాత్రి అంతా ఏం చేశారా మీరు? రాత్రి నేనేం తాగలేదు, వీడే తాగాడు. బాస అబద్ధాలు ఆడకు, నువ్వు తాగావుగా. నువ్వు తాగావా? నేను తాగలేదు అక్క, రాత్రి వీడి పుట్టినరోజుని వీడే తాగాడు. నా పుట్టినరోజు ఎప్పుడో నాకు గుర్తులేదండి. చీపురు కట్టతో 4 పీకితే అదే గుర్తుకొస్తుంది. గుర్తొచ్చిందండి, నిన్నే పుట్టానండి, ఇద్దరం కలిసి తాగామండి.
నేనే తాగాను రా. అబద్ధాలు అడగదు. ఒరేయ్ అక్క నిజం చెప్పరా? అక్క నిజం చెప్తానక్క, రాత్రి దాహం అయింది. ఒరే మంచులు కావాలరా అడిగాను, వీడింత గ్లాస్ తో మంచులు ఇచ్చాడు. మంచులు కదా అని తాగాను, తీరా తాగాక తెలిసింది అది సారాయని. అంటే ఆ కొట్టువాడికి డబ్బులు కూడా ఇవ్వలేదండి. చెడగొట్టడానికి వాడిని తాగిస్తారా? పోరా పోరా. రాజు, కట్టుకున్న మనిషి కన్న బిడ్డ దూరమైనప్పుడు ఈ దిక్కుమాలిన బ్రతికెందుకని నేను నూతిలో పడి సావపోతే అక్క అంటూ ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకున్నావు. నువ్వు చచ్చిపోతే నేను మాత్రం ఏం చేయనక్క, నన్ను కూడా చంపే అంటూ దీనంగా ఏడ్చావు. అప్పుడు నువ్వు ఏడ్చి నన్ను బ్రతికించావు, ఇప్పుడు బ్రతికించి ఏడిపిస్తున్నావురా. రాజు, నీకు అమ్మనై అన్నీ నేనే ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ బ్రతుకుతున్నది. ఇలా నువ్వెందుకు పనికిరాని వాళ్ళ తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే చూసేడటానికి కాదురా. చూడు, ఈసారి నువ్వు తాగేటప్పుడు నాకు కాస్త విషయం ఇచ్చి, నేను చచ్చిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చురా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అక్క నువ్వు ఏడవకక్క, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఇదిగో చూడక్క, ఈ రోజు నుంచి నేను అస్సలు తాగను. తాగితే నీ మీద ఒట్టు. నిజంగా? నిజంగా. నాకు తెలుసు బాబు, నా తమ్ముడు బంగారు తండ్రిని. కులాసాయనా? ఏరా పకీరు, అయ్యగారి మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చావట? నాకేం తెలియదు బాబు, నాకేం తెలియకపోవచ్చు, నాకు అన్నీ తెలుసురా. అదర్స్, ఈ వీరు దాదా వార్నింగ్ ఇవ్వడు, ఫినిషింగ్ ఇస్తాడు. ఏమిటి మమ్మల్ని అర్జెంట్ గా పిలిపించారు? మర్డర్ చేయాలా, కీళ్లు తొలగించాలా, లేదా రేపులు లాగించాలా? ఏమిటో చెప్పండి. మరీ అంత భారీ ఎత్తు నేరాలు ఏమీ చెయ్యక్కర్లేదయ్యా. వాడంతంత నేరాలు చేస్తే తప్ప వాడి పని చేసినట్టు ఉండదండి. అసలు ఏమిటో చెప్పండి, లేకపోతే విసుగొచ్చి మన ముగ్గురు ఎవరినో ఒకరిని ఉండవయ్యా, నువ్వు కూర్చో వీరు దాదా, కూర్చో. ఏమీ లేదు వీరు దాదా, గవర్నమెంట్ కి రేపు ఉదయం మేము టెండర్ వేస్తున్నాం. మరి మాకో పోటీదారుడు ఉన్నాడు రవితేజ అని, వాడు కూడా టెండర్. వాడు ఇంట్లోంచి బయలుదేరగానే చావు కొట్టించి వాడు టెండర్ ఆఫీస్ చేరకుండా చూడాలి. అది మిస్టర్, ఏమిటిది? ఏంటో చూడరా. చూడండి, మీకు కావాలంటే నా పర్సు డబ్బు మొత్తం ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి. నేను అర్జెంట్ గా ఓ ముఖ్యమైన టెండర్ పని మీద వెళ్తున్నాను. నీ కాలో చేయో తీసేస్తే నువ్వు వెళ్ళేది టెండర్ ఆఫీస్ కాదు, ఆసుపత్రికి. ఇది చాలా అన్యాయం. आवारा हूँ मैं आसमान का तारा हूँ, आवारा हूँ ओ आवारा. ఒక మనిషిని పట్టుకుని ఎంతమంది ఈర ఊట్లు ఉతికేస్తున్నారు. ఒక్కని చేసి ఇంతమంది ఉతకడం చాలా అన్యాయం రా. ఏ నిన్ను కూడా కలిపి ఉతకమంటావా? ఫైటింగ్ కి కొత్త అనుకుంటాను, తెగ రెచ్చిపోతున్నాడు. ఏయ్ దా దా.
బచ్చాలారా, నేను కళ్ళు మూసి తెరిచేలాగా ఎవరైనా ఇక్కడ ఉన్నారా? శాల్తీలు మిగలవంతే. నేను కళ్ళు మూసుకుంటున్నా. బాసు, నువ్వే కంగారు పడకు. దిగు బాసు. ఓ మై గాడ్, చాలా థ్యాంక్స్. వాడు 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 వాడి ఇదేంటి బాసు, అచ్చం నువ్వు అలాగే ఉన్నావే. కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అదేదో తెలుగు సినిమాలో లాగా కొంపదీసి మన ఇద్దరు అన్నదమ్ములం కాదు కదా. నాకు అన్నదమ్ములంటూ ఎవరూ లేరు. ఎనీహౌ, సమయానికి వచ్చాను, కాపాడావు. చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను. బాసు, గొప్ప బాసు. మనకు థ్యాంక్స్లు గింగ్స్లు పనికిరావు. ఇదిగా చెయ్యి కాస్త తడవాలంతే. నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. ఇది ఉంచు. థ్యాంక్స్ బాసు. 1 2 3 4 5. బాసు థ్యాంక్స్.